ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని వాగ్దానాలు తీసుకుందాం. తండ్రి, మీకే వందనాన్న, మీకే స్తుతి, మీకే స్తోత్రాలు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాగ్దానాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఆత్మ ప్రేరేపణతో ప్రార్థనాపూర్వకంగా తీసుకునేలాగా మీరు సాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. ఓకే, కొంతమంది సంఘస్థుల్ని క్రమంగా వరుసలో వచ్చి తీసుకోవాల్సింది కోరుతున్నాను. అందరూ వరుసగా, ఎవరు తొందరపడకుండా మెల్లగా వచ్చి తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఓకే, ఒకటే డెసి తీసుకోవాల్సింది. కలుపుతున్నావా? కలుపుతున్నారు. అంటే మంచి వాగ్దానం కోసం బాగా కలేసి మేలేసి. ఓకే, సైలెన్స్. అంటే అలా కూడా తీసుకుంటూ ఉంటారు చాలామంది. నేను కూడా తీసుకున్నాను చిన్నప్పుడు, కలేసి తీసుకుంటే. ఇప్పుడు డెసి అలా చేస్తూ ఉంది, చూద్దాం. పాస్టర్ గారు, నాకు దీంట్లో ఒక వాగ్దానం తీరా. అది ఎవరికి వాళ్ళే పర్సనల్గా తీసుకోవాలి. రక్షణ ఒకళ్ళకి బదులు ఒకళ్ళు రాదు. దేవునితో మాట్లాడాలంటే మనమే పర్సనల్గా మాట్లాడాలి. దేవునితో మాట్లాడి ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి డెసి. అది సంఘస్థులు మీరు ఎవరైనా తీస్తారా? సంఘస్థులు కూడా తీయకూడదు, ఎవరికి వాళ్ళే తీసుకోవాలి డెసి. అది ఇంకి పింకి పాంకి ఇది తీసుకుంటా. అంటే ఇంకి పింకి పాంకి ఫాదర్ యాజ్ ఎ డాంకీ అనే పద్ధతిలో తీసుకున్నారు ఒక సంఘస్థులు. ఏమొచ్చింది మీకు వాగ్దానం? మీకు నచ్చిందా నచ్చలేదా? అబ్బా ఇదా? అలా అలా ఏం అవసరం లేదు, మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూద్దాం వాక్యం ఏందనేది. మీ పంటను తినివే పురుగును నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. సో దేవుడు నీకు ఎటువంటి నష్టం రాకుండా దేవుడు చూసుకుంటాడు అని చెప్తున్నాడు డెసి. మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఏసయ్యా తండ్రి, అయ్యా పోయినసారి ఇచ్చింది కూడా నాకు ఫలించలేదు, ఈసారి ఇచ్చిందన్న మంచిగా ఫలించి మంచిగా వాక్యం రావడానికి సహాయం చేయ్యా. ఓకే. ఒరే, ఎంతసేపు తీసిద్దిరా, తొందర చెప్పురా బాబు. చెప్పురా రే, తొందరపడకండి, దేవుడు అందరితో మాట్లాడతాడు. చెప్పురా రే, తొందర తీసుకోమని చెప్పురా. సంఘస్థులు ఎవరు తొందరపడకూడదు, అందరికీ వాగ్దానాలు ఉన్నాయి. ఎంతసేపు తీసుకుంటామమ్మా? ఆగయ్యా, నేను వచ్చేదే సంవత్సరానికి ఒకసారి, అది కూడా వాగ్దానం కోసం. ఆగలేవా? ఎవరు తొందరపడద్దు, ప్రార్థనాపూర్వకంగా మనం వాగ్దానం తీసుకుందాం. నన్ను వాగ్దానం కూడా తీసుకొని ఇవ్వట్లేదే. అయితే అంత తొందరపడద్దు, ఎవరు తొందరపడి ఇబ్బంది పడద్దు. ఏమొచ్చింది వాగ్దానం మీకు? మీకు వాగ్దానం నచ్చిందా? నచ్చలేదు అని ఉండకూడదు, అందుకే అడుగుతున్నాను. దేవుడు మీకు వాగ్దానం ఏంటంటే, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా ఇటురండి, 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధుల్లో తీసుకొని రండి. అంటే మనము ముందు దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని చేసి మీరు నన్ను శోధిస్తే, అంటే ఆయన్ని మనం పరీక్షిస్తే ఇచ్చి, నేను ఆకాశవాక్యాలు విప్పి, అంటే హెవెన్లీ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేస్తాను అంటున్నాడు. పట్టజనంత విస్తారంగా దీవిస్తానని చెప్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చేది అయితే బాగుండేది, నేను దేవుడికి ఇవ్వాలా? మనం ముందు ఇచ్చినప్పుడే కదా దేవుడు ఇస్తాడు. మన పరీక్ష అనమాట అది. సో మనం అలా బాధపడకూడదు, మనం పరీక్షలో నెగ్గాలి. ఓకే. అరే, ఇది కాదు తొందరగా మంచిది చేసా. ఇది కాదు. అలా చూడకూడదు వాగ్దానాలు అలా తొంగి చూడకూడదు, ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. దరహాస్ అలాగే. ఇది కాదు. అంటే మనం అట్లా కదిలించకూడదు అన్నమాట వాటిని. మామూలు ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి, ఓపెన్ చేయకూడదు, డైరెక్ట్గా తీసుకోవాలి. ఏసయ్యా మంచిది, ఏదో ఒకట్లే తీసుకున్నా.
ఏంటరా నీకు సాటిస్ఫాక్షన్ లేదా? ఏదో కొంచెం ఉందన్న. ఏమొచ్చింది చూద్దాం ఇటీవు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నువ్వు చేసే ప్రతి పని దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని ఉంది దరహాస్. సంతోషంగా ఉంది కదా వాక్యం. ఏమో అన్న. నేను బ్లెస్ చేస్తాడనే ఉంది కదా, ఎందుకు బాధపడటం? స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. గత కాలం అంతా మమ్మల్ని మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచావు ప్రభువా. అదేవిధంగా ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా నూతన వాగ్దానం ఇవ్వడం కోసం ప్రభా నేను అరగంట ఉపవాసం ఉండి వచ్చాను ప్రభా. మీరే మంచి వాగ్దానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉపవాసం ఉండొచ్చావా రషీద్? అవునన్నా. మంచిదే. మరి ఉపవాసమే కదా. అరగంట సేపు చర్చిలో కూడా ఏం తినకుండా ఉన్నారంటే నిజమే. ఆర్ యూ సాటిస్ఫైడ్? అబ్బా, ఎందుకు అబ్బా అబ్బా అంటున్నారు? మనం కావాలనుకుంటే రావటం కాదు, దేవుడు మనతో ఏం మాట్లాడాడు దాని ప్రకారంగా మనమేం మార్చుకోవాలి, దాని ప్రకారం మనమేం మార్చుకోవాలనేది కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే, అంటే ఎస్ అండ్ ఏమెన్. ఆల్ ప్రామిసెస్ ఆర్ ఎస్ అండ్ ఏమెన్. అందరూ చెప్తారు ఎస్ అండ్ ఏమెన్, అవును ఆమెన్. ఆయన వాగ్దానాలు అన్నీయు క్రీస్తునందు అవును ఆమెన్. వాగ్దానాలు అనండి, వాగ్దానాలు క్రీస్తునందు అవును ఆమెన్. మంచిదే కదా రషీద్ ఇది? మంచిదే అన్న, దేవుడు నాకు దయచేశాడు. ఓకే, ఇంకా కొంతమంది సంఘస్థులు ఉన్నారు, తీసుకుంటారు. అందరు ప్రార్థనా పూర్వకంగా తీసుకోవాలని కోరుతున్నాము. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గత సంవత్సరం అంతా కాచి కాపాడి దేవా నూతన సంవత్సరానికి నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. దేవా ఈ నూతన సంవత్సరంలో దేవా నూతనమైన మంచి వాగ్దానాన్ని నాకు దయచేస్తారని ఇప్పటి వరకు దేవా నేను గ్లాసుడు కన్నీరు కార్చి వచ్చాను దేవా. మంచి వాగ్దానాన్ని నాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహోదరి కన్నీటి ప్రార్థనతో వచ్చారు మన మందిరానికి. సో కన్నీటి ప్రార్థనతో మనము దేవుణ్ణి కదులుస్తామని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో దేవుడు విశ్వాసంతో మనల్ని కలుస్తాడు. మంచిదే, కన్నీటి ప్రార్థన కూడా మంచిదే. సిస్టర్, ఏమొచ్చింది వాగ్దానం? మీరు అబ్బా అంటున్నారు, నచ్చలేదా? యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు అంటున్నారు సిస్టర్. మీరు తల అవుతారని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. అయినా ఇప్పుడు ఈ సంఘస్థులకి చాలా వరకు నచ్చినట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారో చూద్దాం. అందరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారే. చాలా వరకు సంఘాల్లో కార్డులు తీసుకున్న తర్వాత అవి మారిపోయేలాగా ఉన్నాయి, మార్పులు చేర్పులు జరిగేలాగా కాసేపట్లో. నచ్చినట్లేదు వీళ్ళకి. నీకేమొచ్చింది? యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడాను. నీకేమొచ్చింది? ఇక్కడ షఫలింగ్ జరుగుతుంది, అంతా దేవుని వాగ్దానములు మార్పిడి మార్పిడి మార్పిడి. క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి కలుగును. నీకేమొచ్చింది? నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని వచ్చింది. నీ వాగ్దానం నాకు ఇస్తావా? ఏది నీ వాగ్దానం? ఒకసారి నాకు నీది కూడా నచ్చలే, ఇంకేదైనా ఉంటే ఇవ్వు. నీ వాగ్దానం ఇస్తావా? నీ వాగ్దానం ఇస్తావా? ఇదిగో నాకు ఇది కూడా నచ్చ. నీ వాగ్దానం ఇస్తావా? సంఘస్థులందరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారే, మీకేమైనా వినిపిస్తుందా? ఇది బాగుంది, ఇది తీసుకుంటా. మీకేమైనా వినిపిస్తుందా? వాళ్ళకి ఏం నచ్చలేదంట. మరి దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. ఏమైంది? మీరందరూ మీలో మీరు మాట్లాడుకుంటా ఉన్నారు. మాకు నచ్చిన వాగ్దానాలు మేము పక్కన వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఏది ఒక వాగ్దానం ఇవ్వండి. ఓకే, ఈ వాగ్దానం అందరూ నాతో కలిసి చదువుతారా ఒకసారి? మీరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక
మన ద్వారా మన ద్వారా దేవునికి దేవునికి మహిమ కలుగుటకై మహిమ కలుగుటకై అవి అవి ఆయన వల్ల ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నిశ్చయములై ఉన్నవి. అవును ఆమేన్. అవును ఆమేన్. ఆయన వాగ్దానాలన్నీ అవును ఆమేన్. కాబట్టి ఏది మనము నిరర్థకం కాదు. కాబట్టి అది మనం నచ్చలేదు నచ్చింది అనుకోకుండా బైబిలే మనకి అతిపెద్ద వాగ్దానం. దీంట్లో సున్నైనా పొలైనా కొట్టివేయబడదు. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి అవును ఆమేన్. కాబట్టి మీ లైఫ్లో ఏది కావాలో, మీ జీవితంలో ఏదైతే అవసరమో అది ఈ వాగ్దానం కార్డులో ఉంటుందని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఈ వాక్యంలో ఉంటుంది. వాగ్దానం కార్డు ఒక్కటే, కానీ ఇలాంటివన్నీ ఈ బైబిల్లో ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ వాగ్దానం మనం ఎంత అవసరం అని పట్టుకుంటామో అలా మనం ఈ బైబిల్ పట్టుకుంటే మన జీవితం మారుతుంది. హల్లెలూయా. మనం ఈరోజు ఈ వాగ్దానం కంటే ముఖ్యంగా ఈ బైబిల్ని పట్టుకుందాం. హల్లెలూయా.